శ్రీ మాత్రే నమః. నమో మంత్ర ఛానల్‌కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొద్దిగా పసుపు, లవంగాలతో ఇలా చేస్తే చాలు. ఎలాంటి వారైనా సరే మీకు అనుకూలంగా మారి మీ మాట వినడం ఖాయం. అలాగే వచ్చేసి మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు లేకుండా మీదే విజయం అవ్వడం కూడా ఖాయమని చెప్పొచ్చు. ఇక మీకు తిరిగే ఉండదని కూడా చెప్పొచ్చు. అసలు చేయాల్సిన పరిహారం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. లవంగాలు అంటే అందరికీ తెలిసే ఉంటాయి. లవంగాలకు అతీంద్రియ శక్తులు ఉంటాయని చాలామంది నమ్ముతారు. అలాగే వచ్చేసి పసుపు అంటే పసుపు గురించి చెప్పక్కనక్కర్లేదు. మీకు చాలా కేంద్ర శక్తులు కలిగి ఉంటాయి పసుపుకి. పసుపుతో చేసిన ఏ పనైనా సరే జరిగి తీరుతుందని చాలామంది నమ్ముతుంటారు. ముఖ్యంగా ఏంటంటే మీరందరూ మీ మాట వినాలి అని, అనుకూలంగా మారాలి అని, అంటే ఏ వేళలో చేయాలంటే ఈ పరిహారం మనకు ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి, ఆదివారం, మంగళవారం మాత్రమే ఇలాంటి పనులు చేయాలి. ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతాయని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అలాగే కాకుండా మీకు ఇష్టమైన వాళ్ళు కానివ్వండి, మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కానివ్వండి, మీ అన్నతమ్ములు, భార్యాభర్తలు ఎవరైనా సరే అనుకూలంగా మారేలా చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి మీకు మ్యాక్సిమం ఏంటంటే చెడు పనుల కోసం అస్సలు ఉపయోగించకండి. మంచి పనుల కోసం మాత్రమే ఇది ఉపయోగించండి. జరిగి తీరుతుంది. అలాగే ఏంటంటే దీనికి మంత్రాలు, తంత్రాలు, యంత్రాలతో అస్సలు పని లేదు. ఇది కేవలం యోగా ప్రక్రియ కాబట్టి మనసులో, అంటే మనసు పెట్టి చేస్తే జరిగి తీరుతుంది. ఒకటికి 2 సార్లు మీరు మనసు పెట్టి చేసి చూడండి. ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళు ఇది చేసినట్లయితే గనక వాళ్ళకు నెలసరి సమస్య లేకుండా చూసుకోవాలి. అదేంటంటే వాళ్ళు చేసినట్లయితే ఎవరైతే చేస్తారో మాంసాహారము, తాగుడు ఇలాంటివి అస్సలు చేయకూడదు. చేస్తే ఇవి ఫలించవు. ఇది సిద్ధింపబడవు. అలాగే కాకుండా మీరు చేసేటప్పుడు దహనంగా, అంటే ఇప్పుడు సపోజ్ మీ లవర్ ఉందనుకోండి, మీకు ఎవరైనా అమ్మాయి కానీ, అబ్బాయి కానివ్వండి, మీరేంటంటే గనక ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి అక్కడ మీరు కొద్దిగా పసుపు అలాగే 15 లవంగాలను తీసుకొని ఒక పేపర్‌లో, ఒక తెల్లని కాగితంలో వేసుకోండి. వేసుకొని ఎవరు లేని చోటుకి వెళ్ళి మీరు అక్కడ ముఖ్యంగా కింద కూర్చోవాలి. మీరు కూర్చున్నప్పుడు పీట కానీ, లేకపోతే ఏదైనా టవల్ కానీ తీసుకొని వెళ్ళి కూర్చోండి. మీరు ధ్యానం చేస్తాం కదా! అదే సిట్టింగ్‌లో కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత మీరు వీటిని తీసుకొని చేతిలో పట్టుకొని దేనికోసం మీరు అనుకూలంగా మారాలి అనుకుంటున్నారో దానికోసం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత హృదయంలో అమ్మాయి కానీ, భర్త కానీ, భార్య కానీ, రిలేషన్‌లో ఉన్న ఎవరైనా సరే వాళ్ళని తనివి తీరా తలుచుకొని మీరు వాళ్ళని మేము ఇలా మాకు అనుకూలంగా మార్చుకుంటున్నాము. వాళ్ళ మాట వారిది కాకుండా మా మాట వినాలి అని, అనుకూలంగా మారాలి అనేసి ధ్యానంగా మీరు ఇంకా ఏ సమస్యలు ఉంటాయో అవన్నీ చెప్పుకోండి. ఇలా ధ్యానంలో కూర్చొని జపించుకున్న తర్వాత వీళ్ళు ఖచ్చితంగా మన వైపు, అంటే మీకు నచ్చినట్టుగా మాట్లాడతారు. అనుకూలంగా మారి తీరుతారు. తర్వాత వీటిని తీసి ఒక 5 లవంగాలు కాల్చివేయండి. ఆ పసుపుని తీసి పచ్చని మొక్కలు లేదా నీళ్ళల్లో పడేయండి. అలా చేయటం వల్ల చక్కగా ఫలితం వస్తుంది. ఇది ఈ రకంగా మీరు 12 సార్లు చేయాల్సి ఉంటుంది. మీ సంకల్పం గట్టిదైతే మీ పని కూడా మధ్యలోనే జరిగిపోతుంది. ఒకవేళ మీకు సంకల్పం గట్టిగా లేకపోతే మీరు చేసింది కూడా వృధా అయిపోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరి మీదనైనా చేయండి. కానీ అమ్మా నాన్న మీద మాత్రం అస్సలు ఎప్పుడూ ఇలాంటివి చేయకూడదు. వాళ్ళు ఒకవేళ ఏదైనా చేసినా గానీ పిల్లల కోసం చేస్తారు కాబట్టి, పిల్లల భవిష్యత్తు కోసమే అనేది చేస్తారు కాబట్టి, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో ఒకటి చేయండి చాలు, అంతే. ఇంకా భార్యాభర్తల విషయానికొస్తే ఒకరంటే ఒకరు పడకపోయినా, ఒకరంటే వారికి గిట్టకపోయినా, ఒకరి మాట ఒకరు వినకపోయినా, వాళ్ళు చేయాల్సింది ఏంటంటే లవంగాలు అలాగే వచ్చేసి పసుపుని తీసుకొని భర్త కానీ, భార్య కానివ్వండి, అంటే శుద్ధంగా, అంటే ఏమంటారంటే ఇప్పుడు మన నిష్ట నియమాలతో ముఖ్యంగా ఏ కల్మషం లేకుండా మనసులో హృదయపూర్వకంగా ఇలా భర్త మా మాట వినాలి అనేసి మీరు వాటిని ఇంట్లోనే కాల్చివేయండి. లవంగాలని అవి పూర్తిగా కాలనివ్వండి. అవి కాలిన తర్వాత మీరు, అంటే ఏదైతే కాలిన తర్వాత బూడిద ఉంటుందో దాన్ని తీసి
షింక్లో పడేసి నీళ్లు పోసేయండి. ఆ పసుపుని కూడా నీళ్ళల్లోనే పోసేయండి. అలా చేయడం వల్ల భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, వాళ్ళంటే మీ మధ్యలో అపార్థాలు, గొడవలు, చికాకులు ఇవన్నీ తొలగిపోయి చాలా వరకు కూడా సంతోషాలతో ఉంటారని చెప్పచ్చు. మీ పిల్లలు ఒకవేళ మీ మాట వినకపోయినా ఇలా చేస్తే మీ పిల్లలు మీ మాట వింటారు. కేవలం మంగళవారం రోజు, ఆదివారం రోజు ఇలాంటివి చేయకండి. పిల్లలపై అమావాస్య, పౌర్ణమి రోజు చేయకండి. అలా చేస్తే పిల్లలకు చాలా ఏదైనా హాని కలిగే అవకాశాలు ఉంటాయి. అమావాస్య రోజు పిల్లలకి అస్సలు చేయకూడదండి. పిల్లలకు మీరు చేయాలనుకుంటే సాయంత్రం 6 దాటిన తర్వాత చేస్తే పిల్లలు కూడా మీ మాట విని అనుకూలంగా మారుతారు. మీరు చెప్పినట్టు పిల్లలు కూడా వింటారు. అలా చేయండి. కానీ ఎప్పుడు కూడా చెడు ప్రయోగాల కోసం అస్సలు ఉపయోగించకండి. మంచి ప్రయోగం కోసం మాత్రమే ఉపయోగించడం మంచిది. ఒకవేళ మీరు ఎక్కువగా ప్రేమించే అమ్మాయి మిమ్మల్ని మోసం చేసినా సరే కానీ అది కూడా సిద్ధిస్తుందని చెప్పచ్చు. ఆనందంగా ఇది చేసుకోవచ్చు. 1కి 2 సార్లు చేసి చూడండి. మీకు అద్భుతమైన ఫలితాలైతే వచ్చేస్తాయి. ఇది వేస్ట్ అని అనుకోవద్దు. ఏదైనా సరే చేస్తేనే కదా తెలిసేది. యోగా ప్రక్రియ ఏంటంటే మన హృదయాన్ని కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి 100% జరిగి తీరుతుందని చెప్పొచ్చు. మీకు ఒక 2 సార్లు చేసిన తర్వాత మీకు కొద్దిగా మార్పు కనిపిస్తూ ఉంటుంది. అలా చేయటం వల్ల చక్కటి ఫలితాలు కూడా వస్తాయి. మీకు ఎలాంటి మంత్రాలు, తంత్రాలు, డబ్బు బయటకు వెళ్ళి ఖర్చు పెట్టే అవకాశం లేకుండా మనకు మనమే చేసుకుంటాం. కాబట్టి దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవని చెప్పొచ్చు. అలాగే వచ్చేసి మీరు మీ ఇంట్లో సరిగ్గా లేకపోయినా అంటే మీ ఇంట్లో చికాకులు, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి ఉన్నా మీరు అందరూ పడుకున్న తర్వాత ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లో లవంగాలు, పసుపు ఇందులో తీసుకొని ఇలా కాల్చివేసినట్లయితే మీ ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ పోయి నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ తొలగిపోయి మీరు చాలా వరకు సుఖ సంతోషాలతో ఉంటారు. మా ఇంట్లో దిష్టి దోషాలు, ఫలితాలు ఉన్నాయండి ఎన్ని పోవాలి ఎట్లా అంటే కూడా ఇలాంటివి చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ తొలగిపోయి చాలా వరకు కూడా మీరు నిలదొక్కుకొని రావాలి అనేసి, మీ పిల్లలు బాగుండాలనేసి ఇలాంటివి చేసుకోండి. అలా కూడా చక్కటి ఫలితం వస్తుంది. మీరు ఏదైనా సరే 1కి 2 సార్లు చూసి ఇది చేయండి. చేస్తే అప్పుడు చక్కగా ఫలితాలు వస్తాయి. మీరు మోసపోకుండా మనం చేసుకుంటాం కాబట్టి మోసపోయేది అస్సలు ఉండదండి. ఇందులో మీరు ఎలా చేసుకుంటే ఫలితం ఏదైతే ఖచ్చితంగా ఉంటుంది. అలానే చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు కదా! ధ్యానంలో కనెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉన్న సమయంలో మాత్రమే చేసుకోవాలి. మీరు మారరు, మీరు ఇంతే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా! అలాంటి వారి మీద కూడా చేసుకోవచ్చు. అందుకనే ఎప్పుడైనా సరే యోగా ప్రక్రియ చేసేటప్పుడు ధ్యానం అనేది తప్పనిసరి. ఇది చేసినప్పుడు మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఎవ్వరితో కూడా చెప్పకండి. ఇలా చెబితే మాత్రం అది వేస్ట్ అయిపోతుంది. వృధాగా పోతుందని చెప్పుకోవచ్చు. మీకు ఒక వారం చేస్తే దానికి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చూసారు కదండి! ఈ లవంగాలతో, పసుపుతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలైతే తప్పకుండా వస్తాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.